ఈ చిన్న జంతువు దక్షిణ మరియు మధ్య అమెరికాలోని వర్షారణ్యాలలో ఉంటుంది. దీని శాస్త్రీయ నామం బ్రాడిపాస్. ఇది గ్రీకు పదాలైన బ్రాడిస్ నెమ్మదిగా మరియు పౌస్ కాలు నుంచి వచ్చింది. దీని వేగం గంటకు కేవలం 0.33 మైళ్ళే. అది ఆలస్యం కాదు, ఓ జీవన విధానం. స్లోత్ ఎక్కువగా చెట్లమీదే కాలాన్ని గడుపుతుంది. రోజుకు 15 గంటల వరకు నిద్రపోతుంది. అవసరమైతేనే కదలుతుంది. దీని చేతులు పొడవుగా, నఖాలు వంకరగా మరియు దేహం పచ్చని ఆకుల మధ్య కలిసిపోయేలా ఉండటం వలన ఇది చెట్లపై జీవించటానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. అంత నెమ్మదిగా ఎందుకు ఉంటుందంటే ఇది తినేది ఎక్కువగా ఆకులే. అందులో తక్కువ శక్తి ఉంటుంది. జీర్ణక్రియ కూడా కష్టమైనది. అందుకే దీని శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేసేలా అభివృద్ధి చెందింది. దీని కడుపు 4 గదులుగా ఉంటుంది. ఆహారాన్ని జీర్ణించుకోవడానికి 1 నెల వరకు పడుతుంది. ఇది అదే పరిమాణం గల ఇతర జంతువులతో పోల్చితే సగం మెటబాలిజం వేగంతో పనిచేస్తుంది. దీనికి శరీర ఉష్ణోగ్రత కూడా తక్కువ. సగటుగా 30 డిగ్రీ సెలియా నుంచి 34 డిగ్రీ సెలియా మధ్యే ఉంటుంది. చలిగా లేదా వర్షంగా ఉన్నప్పుడు ఇది మరింత నిస్సక్తంగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇది మంచి ఈతగాడు. స్లోత్ నీటిలో 40 నిమిషాల పాటు శ్వాస ఆపగలదు. స్లోత్ అనేది ఒక్క జంతువు కాదు, అది ఒక జీవ వైవిధ్యపు చిన్న ప్రపంచం. దీని రోమాలలో ఆల్గీ, శిలీంధ్రాలు అంటే సూక్ష్మజీవులు నివసిస్తారు. వాటిలో కొన్ని యాంటీబయాటిక్స్ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఆల్గీ వలన స్లోత్కి పచ్చటి, చెట్లలో కలిసిపోయే మాస్లా కనిపించే రూపం వస్తుంది. ఇది దీన్ని శత్రువుల నుంచి రక్షిస్తుంది. ఇది ఒక సుస్థిర సంబంధానికి, సింబాయోసిస్ చక్కటి ఉదాహరణ. ఆల్గీకి నివాసం, స్లోత్కు రక్షణ. స్లోత్లు ఎక్కువగా ఒంటరిగా ఉంటాయి. జతకట్టే సమయంలో మాత్రమే కలుసుకుంటాయి. మగ స్లోత్లు అనేక జతలతో సహజీవనం చేస్తాయి. మరియు ఆడ స్లోత్ ఒక్క బిడ్డకు మాత్రమే జన్మయిస్తుంది. ఆ బిడ్డ 6 నెలల గర్భధారణ తర్వాత పుడుతుంది. ఆ తల్లి చెట్లపై కదలడము, తినాల్సిన ఆకులు, మలవిసర్జన కోసం ఎక్కడ దిగాలో నేర్పిస్తుంది. ఈ మలవిసర్జన కూడా పెద్ద ఘట్టం. స్లోత్ వారంలో ఒకసారి నేలపైకి దిగుతుంది. ఆ సమయంలోనే అది ప్రమాదానికి లోనవుతుంది. ఎందుకు నేలపైకి దిగుతుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. చెట్లను ఎరువులా చేయడమా లేక రోమాల్లో ఆల్గీకి సహాయం చేయడమా ఎవరికీ స్పష్టత లేదు. కానీ ఇదే ఒక్కసారి ఇది స్వచ్ఛందంగా నేలపైకి దిగే సమయం. కొంతమందికి స్లోత్ అంటే ఆలస్యం, మందగమనంగా ఉండటం అనిపించవచ్చు. కానీ నిజానికి ఇది ఒక అభివృద్ధి చెందిన జీవన మోడల్. పాతకాలంలో గ్రౌండ్ స్లోత్లు ఏనుగు పరిమాణంలో ఉండేవి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న 3000 స్లాట్ చల్ల జీవితం కోసం మారిపోయింది. 2000 స్లాట్తో పోలిస్తే ఇవి చాలా భిన్నమైన జీవవృత్తానికి చెందుతాయి. రెండింటి జీవితం ఒకటే అయినా అవి దగ్గర సంబంధాలు కాదు. ఇది ఉభయ సామ్య అభివృద్ధి అనే ప్రక్రియకు ఉదాహరణ. నెమ్మదిగా కానీ నైపుణ్యంతో, సరళంగా కానీ సమర్థంగా. ఇదే ఈరోజు మన కథ. స్లో కదలికలతో తక్కువ శక్తితో ఎక్కువ సాధించే ఒక అద్భుతమైన జీవి కథ. స్లోట్ మనం అశ్రద్ధగా చూసే జీవం కాదు, ఇది సహజ సమతుల్యతకు ప్రతీక. చెట్లపై జీవించి నెమ్మదిగానే కాకుండా తెలివిగాను తక్కువతో చాలించడంలో గొప్పగా ఉంటుంది. ఈ జీవి మనకు చెప్తుంది, వేగమే విజయం కాదు, ధైర్యంతో స్థైర్యంతో ముందుకెళ్లడమే నిజమైన విజయం. ఈరోజు మీరు మా స్లో అండ్ స్టడీ పాడ్కాస్ట్ వినందుకు ధన్యవాదాలు. ఇలాగే మరిన్ని సహజ అద్భుతాలతో మిమ్మల్ని కలవబోతున్నాం.